ప్రశాంత్ కిషోర్ కాడొదిలేశాడు. 150 స్థానాల్లో గెలుస్తామని ప్రకటిస్తున్నాడు బీహార్లో. తన జన స్వరాజ్ పార్టీ జేఎస్పీ, ఇక్కడ జనసేన పార్టీ ఎట్లాగో అక్కడ జన స్వరాజ్ పార్టీ జేఎస్పీ తరపున 150 సీట్లు గెలుస్తూ ఉంటాడు. కానీ తను పోటీ చేయడట. 150 సీట్లు గెలిస్తే తను పోటీ చేయకుండా ఏం చేస్తాడు అంటే ధైర్యం చాలట్లేదు. 2014లో పవన్ కళ్యాణ్ ఎట్లాగో ఇప్పుడు తొలిసారి జనస్వరాజ్ పార్టీ పెట్టిన తర్వాతన పాదయాత్రలు చేసి వచ్చినటువంటి ప్రశాంత్ కిషోర్ అక్కడ గెలవలేనని తేలిపోయినట్టుంది, తేల్చేసుకున్నట్టున్నాడు. తేజస్వి యాదవ్ వర్సెస్ నితీష్ కుమార, మోడీ వర్సెస్ రాహుల అక్కడ జరుగుతున్నటువంటిది. ఓ పక్కన ఐఎన్డిఏ సంకీర్ణంలోనూ లొకలొకలు ఉన్నాయి, ఎన్డీఏ సంకీర్ణంలో లొకలొకలు ఉన్నాయి. కానీ పబ్లిక్ ప్రశాంత్ కిషోర్ని మన ఏరియాలో ఉన్నటువంటి ప్రచారం ఈవెన్ ఎక్కడైనా పోటీ చేస్తే సీనే ఉండదు. కాకపోతే ఇంటలెక్చువల్ కాన్సెప్ట్లో చూసుకుంటే మన జయప్రకాష్ నారాయణ గారి లాగా అట్లా ఉండిపోయే పరిస్థితి ఉంది. దాంతో మ్యాక్సిమం ఒక 4-5 సీట్లు కొడితే ఎక్కువ 10 సీట్లు గెలుస్తారని కొంతమంది ఇట్లాంటి సిచ్యుయేషన్. బట్ ఎన్నికలు గెలుపోవటమని ప్రభావితం చేయగలిగిన స్థాయిలో అయితే లేడన్నటువంటి విషయం తేలిపోయింది. అందుకనినే తనే పోటీ చేయకుండా కాడొదిలేస్తున్నాడు.